వేణుగోపాల్ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటయ్య గారు, రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్, మీకు అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ నాకు ఫోన్ చేశారు. అంటే సార్ నాకు ఎలా తెలుసు అంటే, నేను ఎంఎస్సీ చేసేటప్పుడు ఎస్పీ యూనివర్సిటీలో నేను పిహెచ్డి ఫిజిక్స్ జాయిన్ అయినప్పుడు సార్ ఎంఫిల్ చేస్తూ ఉంటాను. సో ఆ ఏజ్ నుంచి మాకు తెలుసు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో చాలా సంవత్సరాలు పనిచేశారు. మీరు ఆయన ఫేస్బుక్ చూస్తే ఆయన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఆర్టికల్ ఫేస్బుక్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎవ్రీడే హీ విల్ రైట్ సమ్ న్యూ ఆర్టికల్. నాకు తెలిసి ఒక 1000s పైన శీర్షికలు ఆర్టికల్స్ ఇంకా ఎక్కువ రాస్తుంటారు. 1000 తక్కువ నంబర్, అది చాలా తక్కువ నంబర్. నేను అందులో పుస్తకాలు కూడా చాలా రాశారు. ఈరోజు ఒక 2 మంచి పుస్తకాలు కూడా తీసుకొని వచ్చారు. ఇది అమరజీవి బలిదానం, పొట్టి శ్రీరాముడు పోరాట కథ, అమూల్య చారిత్రాత్మక అంశాల సంకలనం అనుకోండి, ఇదొక పుస్తకం. అన్నమయ్య బలగోపురం అని ఇంకో పుస్తకం ఆయన రాశారు. ఇది ఒక ఎడిషన్ సేల్ అయిపోయి మళ్ళీ సెకండ్ ఎడిషన్ ప్రింట్ చేశారు. ఈ అన్నమయ్య బలగోపురం అనే దానికి మీరు చూసారంటే ఇక్కడ మామూలుగా ఒకరో ఇద్దరు సంపాదకులు ఉంటారు, దీన్ని చూసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ పిఆర్కే ప్రసాద్ గారి నుంచి రమణాచారి, ఆనందమూర్తి, సముద్రాల లక్ష్మయ్య, కమిశెట్టి శ్రీనివాసులు, కృష్ణమూర్తి గారు, శోభారాజు గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ఇలాగా ఎంచుకుంటూ పోతే ఒక 20 మంది దాకా ఈ పుస్తకం మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళు. అంటే అంత మంచి పెద్దవాళ్ళు ఈ పుస్తకాన్ని చదివి దాని మీద కామెంట్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఇలాంటి పుస్తకాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. చాలా పుస్తకాలు రాస్తూ ఉంటారు, చాలా ఆర్టికల్స్ నేను చూశాను, రాస్తూ ఉంటారు, శీర్షికలు. తర్వాత ఈ మధ్య ఇద్దరపూడి శిలోచన రాణి వారి యొక్క నాకు కరెక్ట్గా తెలియదు, మీరేదో ఆమె రాసిన నవలన్నింటినీ సంకలనం చేసినట్టు ఆమె ఒక ఆల్మోస్ట్ 400 నవల్స్, 75 నవలలు రాసిన ఆమె నవలలన్నింటినీ సంకలనం చేసి దాని మీద సార్ ఒక పుస్తకం తయారు చేసి ఈ మధ్య రిలీజ్ కూడా చేశారు. సో అటువంటి ఒక మంచి వ్యక్తి, చాలా సింపుల్ పర్సన్. అలాంటి వాళ్ళు మధ్యలో చెప్పుకోవడం నిజంగా మనకు గర్వకారణం. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. నాకు ఫోన్ చేసి ఇలా నెల్లూరు వస్తున్నాను అంటే ఇమీడియట్గా నేను ఇలా కాంటాక్ట్ చేసి మీరు ఒక మీరు ఒకసారి మా స్టూడెంట్స్కి అడ్రస్ చేయాలి అమరజీవి బలిదానం గురించి అనేసి రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడము. ఇదేమిటంటే మనం అనుకున్నాం కదా, అసలు ఒకరోజు తెలుగు భాష విశిష్టత గురించి మాట్లాడుకొని మళ్ళీ సంవత్సరం రోజులు ఏమి చేయకపోతే ఆ తెలుగు భాష విశిష్టత ఏమీ ఉండదు కదా. కాబట్టి ఎవరీ టైం నేను అన్నట్టుగా కనీసం నెలకు ఒకసారన్నా ఇలాంటి సభలు, ఇలాంటి రచయితలు చేసేటట్టు వాళ్ళని, కవులని, వీళ్ళని మనం సన్మానించుకోవడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, భాష సంస్కృతి పెరిగేదానికి ఉపయోగపడుతుంది. మీకు భాష మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మనకు మన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి మాట్లాడడం, మన సాహిత్యం గురించి మాట్లాడడం, అలాగా చేయడం వల్ల యూనివర్సిటీకి కూడా ఒక కొత్త కాంతి వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వారికి అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, సార్ మా యూనివర్సిటీ 2008లో స్టార్ట్ చేశారు. ఇట్ హ్యాస్ 21 డిపార్ట్మెంట్స్, సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, మేనేజ్మెంట్, MBA and other arts departments like English, languages, ఇవన్నీ కూడా ఉన్నాయి. 21 డిపార్ట్మెంట్స్. చిన్న యూనివర్సిటీనే, బట్ యూనివర్సిటీ has grown up. Now with the teenagers, now it is the attractive teenagers లో ఉంది, 18 years age university. So it has lot of attraction now. So we want to bring it up
with different facilities. With the research and development ni improve చేయాల్సింది. కొంత facilities ఇంకా improve అవ్వాలి. Hostels కానివ్వండి, amenities కొన్ని కావాలి. So slowly this university will develop, and we will not compare with Andhra University or the SV University because they are old universities. This is an upcoming university, so we have limited facilities but good facilities to educate our students. So our confidence not only తర్వాత whatever best I can do to this university, I will definitely do. వీళ్ళంటే వాళ్ళు వచ్చి మా పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలని, వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళకి చాలా వాటి వాళ్ళకి ఇన్సైడ్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ వాళ్ళు బయట చెప్పుకునే అవకాశం మనం ఇవ్వాలి వాళ్ళకి. ఇలాంటి అకేషన్స్లో కొన్ని స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలా కండక్ట్ చేసినప్పుడే ఆ టాలెంట్ బయటకు వస్తుంది. సో ఆల్వేస్ క్యాంపస్ ఎప్పుడు వైబ్రెంట్గా ఉండాలి. మనము స్లీపీగా ఉంటే, డల్గా ఉంటే బాగుంటుంది. యాక్టివిటీ జరుగుతూ ఉండాలి, మీరంతా వైబ్రెంట్గా ఉండాలి, ఫ్యాకల్టీ వైబ్రెంట్గా ఉండాలి. దెన్ ఓన్లీ యూనివర్సిటీ విల్ గ్రో. సో ఈ ఎక్కువ టైం నేను వేస్ట్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడాలి టాపిక్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు తెలుగు డిపార్ట్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్ యూ.